ఇంకొకటేమో దక్షిణ రాజ్యం అంటారు. ఉత్తర రాజ్యాన్ని ఇశ్రాయేలు అంటారు, దక్షిణ రాజ్యాన్ని యూదా అని పిలుస్తూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు ఈ హోషేయ అన్నమాట, ఈ పుస్తకం అనేది క్రీస్తుకు పూర్వం 750 సంవత్సరంలో రాయడం అనేది జరిగిందనమాట. ఇప్పుడు ఆ ఇశ్రాయేల్ దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఒక పక్క వారు దేవుడైన యెహోవాని విడిచిపెట్టి అన్య దేవతలకి విగ్రహాలకి ఆరాధన అనేది చేయడం అనేది ప్రారంభించారనమాట. అటువంటి సమయంలో యెహోవా దేవుడు ఏం చేశాడంటే, హోషేయ భక్తుడు ద్వారా ఆ యొక్క దేశానికి ఒక ప్రవచనం ఇక్కడ మనం ముందుగా చూసుకున్నట్టయితే ఎటువంటి సంబంధం కనబడుతుంది? దేవుడికి తన యొక్క పిల్లలకి, అంటే ఒక తండ్రి కొడుకుల సంబంధం అనేది కనబడుతుంది అనమాట. తండ్రి అయిన దేవుడు ఒక ఇశ్రాయేలు తన పిల్లల్ని ఏమంటున్నాడు? ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుణ్ణి ఐగుప్తు దేశంలో నుండి పిలిచేది. అంటే ఇది వాళ్ళకి ఇశ్రాయేలు ప్రజలకి మళ్ళీ ఏం గుర్తు చేస్తున్నాడంటే, వారి యొక్క చరిత్ర అనేది గుర్తు చేస్తున్నాడు, వారి యొక్క పూర్వపు స్థితి అనేది గుర్తు చేస్తున్నాడు అన్నమాట. ఏమిటా గుర్తు? మీరు బాలుడై ఉన్నాడు అంటే మీరు ఇంకా ఒక దేశంగా మీరు ఏర్పాటు అవ్వలేదు, అలాంటి టైంలోనే నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అని చెప్తున్నాడు అనమాట. ఇది మనకి అర్థం అవ్వాలంటే ఒకసారి మనం నిర్గమకాండం 4వ అధ్యాయం చూద్దాం. నిర్గమకాండం 4వ అధ్యాయం 22-23 నేను చదువుతాను. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దేవుడు మోషే భక్తులతో చెప్పాడు అనమాట, నువ్వు వెళ్ళి ఫరోతో ఇలా చెప్పు. ఏమని చెప్పాడు? ఇశ్రాయేలు నా కుమారుడు. అంటే ఇక్కడ మనం అదే గుర్తు చేస్తున్నాడు అనమాట హోషేయ భక్తుడికి. ఇశ్రాయేలు ప్రజలారా, నేను మిమ్మల్ని, మీరు ఒక దేశంగా మీరు ఇంకా పుట్టలేదు, మీరు ఇంకా ఐగుప్తులో 400 సంవత్సరాలు మీరు బానిసలుగా ఉన్నారు, మిమ్మల్ని నేను ఎన్నుకొని నా ప్రజలుగా చేసుకొని ఈ లోకానికి మిమ్మల్ని వెలుగుగా ఉంచాను అని దేవుడు మరొకసారి గుర్తు చేస్తాడు అన్నమాట. మనం ఇప్పుడు 2వ వచనం చూద్దాం. 2 కాదు కానీ 3వ వచనం చూద్దాం. ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వాడికి నడక నేర్పించిన వాడును నేనే. ఇక్కడ ఎఫ్రాయిం అంటే ఎవరో కాదండి, ఇందాక చెప్పాను కదా, ఉత్తర రాజ్యాన్ని ఇశ్రాయేలు అని పిలుస్తారనమాట. చేయి పట్టుకొని వానికి నడక నేర్పించిన వాడు నేనే. అంటే తండ్రి అయిన దేవుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారనమాట. అందుకే మొదటి వచనంలో ఏమన్నాడు? ఇశ్రాయేలు బాలుడై ఉండగా అతని ఎడల ప్రేమ కలిగి ఐగుప్తు నుంచి విడిపించాను అని మొదటి వచనంలో ఉంది. ఇప్పుడు 3వ వచనంలో ఏమంటున్నాడు? ఆ ఇశ్రాయేలుని చెయ్యి పట్టుకొని ఏం నేర్పించాడంట? నడక నేర్పించాడంట. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, వారిని 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో వారికి తిండికి ఎటువంటి లోటు లేకుండా వారిని పెంచగలిగాడు ఎవరు? దేవుడు. అది మనం 3వ వచనంలో చూస్తున్నాం అన్నమాట. వారికి నడక నేర్పిన వాడును నేను, వారిని కౌగులించుకుని వాడును నేనే వారిని స్వస్థపరిచి వాడినను ఆ సంగతిని వారికి మనస్సున పట్టలేదు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? నేనే వారికి దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, నేనే మీకు నడక నేర్పించాను, నేనే మిమ్మల్ని పెంచి పోషించాను, నేనే మిమ్మల్ని స్వస్థపరిచాను. ఇప్పుడు ఈ స్వస్థపరచడం మనం నిర్గమకాండం 15వ అధ్యాయం చూద్దాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 22-26 నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు తాగలేకపోయేది, అందువలన దానికి మారా అని పేరు కలిగింది. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద కలుపుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటి యెహోవా అతనికి 26
నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ఇక్కడ ముందు కొంచెం మనం చూసుకోండి. దేవుడైన యెహోవాకు శ్రద్ధగా ఉండి ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచినాడా. నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగంలో ఏదీ మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనను. ఇక్కడ మనకి నిర్గమకాండంలో జరిగిన సంఘటన ఏమంటున్నాడంటే, దేవుడు మారా నీటిని మధురంగా మార్చిన తర్వాత ఏమంటున్నాడంటే, మీరు నా ఆజ్ఞలు గైకొనండి, మీరు నేను మీదకి పంపించాడు అనమాట. అటువంటి తెగులు అనేది మీ మీదకి రానియను, మిమ్మల్ని నేను బాగా చూసుకుంటానని నిర్గమకాండంలో ఉంది. మళ్ళీ అదే గుర్తు చేస్తున్నాడు దేవుడు. మిమ్మల్ని నేను 400 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించాను, అది మొదటి వచనంలో ఉంది. మళ్ళీ 3వ వచనంలో ఏముంది, మీకు నడక నేర్పించాను, మిమ్మల్ని స్వస్థపరిచాను. అయినప్పటికీ జవాబు ఏమిచ్చారు ఇశ్రాయేలు ప్రజలు, ఆ సంగతి వారికి మనసున పట్టలేదు. అంటే దేవుడు చేసిన కార్యాలన్నింటినీ ఇశ్రాయేలు ప్రజలు మర్చిపోయారు అనమాట. ఇశ్రాయేలు ప్రజలు వారిని అంటే వాళ్ళ పితరులని విడిపించిన యెహోవాని మర్చిపోయారు. వారికి 40 సంవత్సరాల అరణ్య మార్గంలో అన్ని సమకూర్చిన దేవుణ్ణి మర్చిపోయారు అనమాట. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడో మనం 2వ వచనం చూద్దాం. ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతకు వారు బలులను నర్పించిరి, విగ్రహములకు ధూపము వేసిరి. ఇప్పుడు దేవుడు తన ప్రజల్ని అంటే తన పిల్లల్ని, ఇశ్రాయేలు పిల్లల్ని ప్రవక్తల ద్వారా అనేక మార్లు పిలిచాడు. నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి అని మళ్ళీ గుర్తు చేశాడు. వారి యొక్క గతం అనేది గుర్తు చేశారు. మీరు ఒకప్పుడు ఇలా ఉండేవాళ్ళు, మీరు బానిసత్వంలో ఉండేవాళ్ళు, నేను మిమ్మల్ని విడిపించాను, మిమ్మల్ని స్వస్థపరిచింది నేను, మిమ్మల్ని పెంచింది నేను, మీకు నడక నేర్పించింది నేను. ఇలాగా మీకు ఇన్ని మంచి విషయాలు చేస్తే ఇశ్రాయేలు మొత్తం దేవుడు చేసిన కార్యాలన్నిటిని మర్చిపోయారంట. అప్పుడు ఏమంటున్నాడు 2వ వచనంలో, ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతకు వారు బలులను నర్పించిరి. దేవుడు తన ప్రజల్ని తిరిగి రమ్మని ప్రవక్తల్ని కొంతమందిని ఎన్నుకొని వారికి సమాచారం అనేది ఇచ్చాడు. వెనక్కి రండి అని సమాచారం ఇచ్చారన్నమాట. కానీ ప్రజలు ఏం చేశారు, ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులు నర్పించిరి. దేవుడు తన ప్రజల్ని తిరిగి రమ్మని పిలుస్తూ వచ్చాడు. కానీ వీరేం చేశారంట, బయలుదేవతలకి బలులు అర్పించారనమాట. ఇప్పుడు మనకి అర్థం చేసుకోవాల్సిందంటే అసలు ఈ బయలుదేవత ఎవరు, ఈ బయలుదేవతని ఎందుకు ఆరాధించారనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఈ బయలుదేవత ఎవరంటే ఆ కానాను దేశం